ఫిజికల్ యాక్టివిటీ కాదు, మెంటల్ హెల్త్ కూడా మంచి ఫన్ ఉంటుంది. మంచిగా స్విమ్మింగ్ చేసుకుంటే ఆడుకుంటుంటే నీ అక్క రే ఏం రా నువ్వు సో వీడియో అయితే తీస్తున్నాం, కాకపోతే డైరెక్ట్ ఎండ కొడుతుంది కాబట్టి కళ్ళు జర మూసుకోతున్నాయి వీడియోలో. మనం జనరల్ గా జిమ్ చేస్తుంటాం, జిమ్ చేసే దానికి వచ్చే హెల్త్ అండ్ ఫిట్నెస్ బెనిఫిట్స్ అండ్ ఆల్సో స్విమ్మింగ్ చేస్తే వచ్చే హెల్త్ ఫిట్నెస్ బెనిఫిట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో గాయ్స్, దిస్ ఇస్ లక్కీ, సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. ఫస్ట్ బెనిఫిట్ ఆఫ్ స్విమ్మింగ్ చేస్తే వచ్చే బెనిఫిట్ కార్డియోవాస్కులర్ హెల్త్. కార్డియోవాస్కులర్ హెల్త్ అంటే హార్ట్ హెల్త్. జిమ్ లో కూడా మనం కార్డియో ఎక్సర్సైజెస్ చేస్తుంటాము, థ్రెడ్మిల్, క్రాస్ ట్రైనర్, స్కిప్పింగ్, జంపింగ్ జాక్స్, స్లెడ్స్, ఇవన్నీ కార్డియో ఎక్సర్సైజెస్ అవుతాయి. కార్డియో ఎక్సర్సైజెస్ హార్ట్ హెల్త్ కి మంచిది, క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి. సో అదే బెనిఫిట్ మనకు స్విమ్మింగ్ లో కూడా ఉంటుంది, హార్ట్ హెల్త్ కి చాలా మంచిది. సెకండ్ బెనిఫిట్ మజిల్ స్ట్రెంథనింగ్, మజిల్ ఎండూరెన్స్, మజిల్ ఫ్లెక్సిబిలిటీ. ఇవి మూడు మనం జిమ్ లో చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ స్ట్రెంథనింగ్ చేస్తే హెవీ వెయిట్ లో కౌంట్ కొడతాం, మజిల్ ఎండూరెన్స్ అంటే మోడరేట్ వెయిట్ హెవీ కౌంట్ కొడతాం, ఫ్లెక్సిబిలిటీ అంటే ఫ్లెక్సిబిలిటీకి మళ్ళీ వేరే ఎక్సర్సైజెస్, సపరేట్ ఎక్సర్సైజెస్ చేస్తాం. ఈ మూడు బెనిఫిట్స్ ఒకటే స్విమ్మింగ్లో వస్తాయి, అంటే మజిల్ స్ట్రెంథనింగ్, మజిల్ ఎండూరెన్స్, ఫ్లెక్సిబిలిటీ. ఈ మూడు ఇంప్రూవ్ అవుతాయి స్విమ్మింగ్ చేస్తే. ఇది సెకండ్ బెనిఫిట్. ఈ మాత్రం ఇస్తే చాలు. థర్డ్ బెనిఫిట్ ఫుల్ బాడీ ఎక్సర్సైజ్. మీరు నార్మల్గా జిమ్లో అయితేనేమో మీరు ఆల్రెడీ చాలా వీడియోలలో లేకపోతే ప్రాక్టికల్గా జిమ్లో చూసి ఉంటారు. ఒకరోజు షోల్డర్, ఒకరోజు లెగ్స్, ఒకరోజు బైసెప్, ఒకరోజు బ్యాక్, ఇట్లా డివైడ్ చేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్కౌట్ చేస్తుంటాము. కాకపోతే కంపేర్ చేస్తే స్విమ్మింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆల్మోస్ట్ అన్ని మజిల్స్ యాక్టివేట్ అవుతాయి, అన్ని మజిల్స్కి ఎక్సర్సైజ్ అవుతుంది. సో ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ అయిపోతుంది అనమాట ఎట్ ఎ టైం. మీరు డైలీ స్విమ్మింగ్ చేసినా కానీ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇది ఓన్లీ స్ట్రెంథనింగ్ కాదు, కార్డియో ప్లస్ స్ట్రెంథనింగ్ రెండింటి కాంబినేషన్ అవుతుంది మీరు స్విమ్మింగ్ చేసినప్పుడు. సో వాటర్లో ఉండే రెసిస్టెన్స్ ఆ బెనిఫిట్ ఇస్తుంది అనమాట మనకు ఫుల్ బాడీ ఎక్సర్సైజ్. ఓన్లీ స్విమ్మింగ్ చేసినప్పుడు ఏదో చేతులు కొడతాం, కాళ్ళు కొడతాం కాదు, చేతులు కాళ్ళు రెండు కొడతాం. ఫోర్త్ బెనిఫిట్ వెయిట్ మేనేజ్మెంట్. మీరు కంపేర్ చేసుకుంటే జిమ్లో కంపేర్ చేసుకుంటే ఎక్సర్సైజ్ ఎట్లుంటుంది అంటే వెయిట్ లాస్కి, ఫ్యాట్ లాస్కి కార్డియో ఎక్కువ చేస్తాం, వెయిట్ ట్రైనింగ్ కొంచెం మోడరేట్ చేస్తాం. అంటే రెండింటి కాంబినేషన్ ఉంటుంది, కాకపోతే కార్డియో ఎక్కువ చేస్తాము. స్విమ్మింగ్లో ఏమైతే అంటే రెండింటి కాంబినేషన్ ఆటోమేటిక్ ఉంటుంది, మీరు సపరేట్గా కార్డియో వెయిట్ ట్రైనింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ కొంచెం బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కార్డియో కిందికి వస్తుంది స్విమ్మింగ్ కూడా. సో మీరు ప్రాపర్గా సింపుల్ ఫార్ములా వెయిట్ లాస్కి, ఫ్యాట్ లాస్ కంటే మీరు డైట్ కొంచెం మెయింటైన్ చేసుకొని స్విమ్మింగ్ పెట్టుకుంటే, ఇన్ కేస్ దానికి కూడా వెయిట్ ట్రైనింగ్, జిమ్ యాడ్ చేసుకుంటే సూపర్ రిజల్ట్ ఉంటాయి, క్విక్ రిజల్ట్స్, ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సింపుల్ ఫార్ములా వెయిట్ లాస్ అన్నా ఫ్యాట్ లాస్ అన్నా సింపుల్ ఫార్ములా ఏంటంటే క్యాలరీస్, మన ఇప్పుడు బాడీ ఉంది, బాడీలోకి వచ్చే క్యాలరీస్ తక్కువ ఇవ్వాలి, బాడీలో నుంచి బర్న్ అయ్యే క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేయాలి. సో ఈ ఫార్ములా మెయింటైన్ చేసుకుంటే వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ ఈజీ అవుతుంది. చాలా మంది ఈడ టార్గెట్ మిస్ అయ్యేది ఏంటంటే క్యాలరీస్ ఎక్కువ ఇస్తారు, క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేస్తారు, రెండు బ్యాలెన్స్ అయిపోతుంది, అంతే కదా. ఇప్పుడు 10 రూపాయలు మీకు వస్తున్నాయి, 10 రూపాయలు మీరు ఖర్చు పెడుతుర్రు అంటే బ్యాలెన్స్ అయిపోతాయి. 10 రూపాయలు వస్తున్నాయి, మీరు 12 రూపాయలు ఖర్చు పెడుతుర్రు అంటే ఆ 2 రూపాయలు అప్ అవుతుంది, ఆ 2 రూపాయలు బర్డన్ అవుతుంది. అదే వెయిట్ లాస్కి, ఫ్యాట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఫిఫ్త్ బెనిఫిట్ స్ట్రెస్ రిలీఫ్. ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ కాదు, మీ మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీ ఒక 4 ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ కాదు, మెంటల్ హెల్త్ కూడా మంచిగా ఫన్ ఉంటుంది. మంచిగా స్విమ్మింగ్ చేసుకుంటే ఆడుకుంటుంటే నీ అక్క రే ఏం రా నువ్వు, ఈ నా కొడుకు వద్దన్న వీడియోలో చెప్తా, నా కొడుకు ఎవరు నువ్వు,